ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? సో ముందుగా ధనపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. ముఖ్యంగా ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క మాసం, ఏప్రిల్ మాసం ఏదైతే ఉందో, ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి పట్టిందల బంగారం అని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు వస్తాయి, పట్టిందల బంగారం అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మకర రాశి వాళ్ళకి ఎక్కడ అదృష్టం వస్తుంది చూద్దాం. ఇక శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. శనితో పాటు రవి భగవానుడు కూడా 14వ తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. తర్వాత 4వ స్థానంలో రవి భగవానుడితో శుక్రుడు ఉంటాడు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ వీరికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? 4వ స్థానంలో శుక్రుడితో పాటు ఇక్కడ 2వ స్థానంలో బుధుడితో పాటు రాహు ఏం చేస్తాడంటే వీరికి ఉన్న బద్ధకానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇస్తాడు. 4వ స్థానం శుక్రుడు ఉన్నాడు కదా, ఈ శుక్రుడు వీరికి మంచి సానుకూలంగా ఫ్రెండ్గా ఉంటాడు. బుధుడికి శుక్రుడు ఫ్రెండ్గా ఉంటాడు. కాబట్టి ఈ 2వ స్థానం 4వ స్థానం కలుపుకుంటే మకర రాశి వారికి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి మీద పండేటువంటి వాటిల్లో అదృష్టం వస్తుంది. అంటే మకర రాశి వారు ఏప్రిల్ మాసం ఏం చేయాలంటే భూమి మీద వచ్చేటువంటి వనరుల్ని ఎంచుకోవాలి. పంట భూములు కానీ, రైతులుగా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలకు కానీ, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో కానీ వీరికి అద్భుతాలు సాధించుకునే దానిలో అవకాశాలు ఉన్నాయి. మరొకరు వ్యాపారం చేయాలనుకుంటే ఇక ఫ్యాన్సీ స్టోర్ కానీ, బట్టల షాప్స్ కానీ, గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్, ఇలాంటి వాటిలో ఉంటాయి. ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కట్నం ఎక్కువ వస్తుంది. అమ్మాయి తరపు నుంచి బాగుపడే యోచన ఎక్కువ ఉంది. ఇక అమ్మాయిల పరిస్థితి ఏంటంటే అబ్బాయి తరపున యోచన ఎక్కువ ఉంటుంది. 4వ స్థానం శుక్రుడు అంటే మామూలు విషయం కాదు. అందులో మకర రాశి వారికి ఎవరికైనా సరే శుక్రుడు మహాదశ నడుస్తుందా, ఇక వాళ్ళని ఎవ్వరు ఆపలేరండి. ఎక్కడికైనా సరే వారు కాదు కదా, ప్రపంచంతో కూలిపోయినా కూడా వీళ్ళు అలానే ఉంటారు, స్థిరంగా స్టాచ్యూ లాగా ఉంటారు అన్నమాట. మకర రాశి వాళ్ళకి రాను 5.5 సంవత్సరాల తర్వాత అదృష్టం వస్తుంది ఏప్రిల్ మాసంలో. దీన్ని మాత్రం చవి చూడాల్సింది తప్పితే సస్యమేర ఒప్పుకునేది లేకుండా అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరో వినాలి, ఎవరి సలహాను తీసుకోవాలి, వాళ్ళ సంజాషి చెప్పాలి, వాళ్ళు చెప్తేనే చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నది పోతుంది. కాబట్టి ఆ సమయంలో నీకు అదృష్టం వస్తుంది, మనసుకు నచ్చింది చేయాలి, దూకేశారు. అందులో లోతుందా దూకేండి, పోతే లోతుకెళ్తే ఈత నేర్చుకుంటాం, లేదా మనమే పోతాం, అంతకన్నా పోయేది ఏం లేదు. ఇట్లా ఉండి బాధపడే కన్నా అనుభవించి పోయేదానికి మంచిది. వెనక్కి తిరిగి చూడకుండా ముందడుగు వేయాల్సిందే, ముందడుగు వేసి దీన్ని చవి చూడాల్సిందే. ఏ వనరైనా సరే చవి చూడాల్సిందే. ఏప్రిల్ మాసం మిస్ అయిందా మళ్ళీ 18 మాసాలకే 2027లోనే మళ్ళీ మీకు అదృష్టం. కాబట్టి 2027 కూడా కాదు, 28లోనే ఆ టయానికి ఎవడుంటాడో పోతాడు. కాబట్టి అవకాశం వచ్చింది. మకర రాశి వారు తస్సమేర జాగ్రత్త అనేది లేకుండా, కళ్ళ గంతలు కట్టుకుండా దూకేయాల్సిందే. ఇక యుద్ధానికి వెళ్ళాలి. ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే బాణం తీసుకుంటాడు, విలం పెట్టుకుంటాడు, గురి తీసి కొడతాడు. అర్జునుడికి పాండవులకి యుద్ధం నేర్పేటప్పుడు కౌరవులకి కూడా ఒకేసారి యుద్ధం నేర్పుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కౌరవుల్లో ఒక అతన్ని చెట్టు మీద ఏముంది అంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పెట్టలో కన్నుంది, ఆ కన్నుకేసి కొట్టాలి అని చెప్తాడు. అర్జునుడిని అడుగుతాడు అన్నమాట గురువు గారు. అర్జునుడిని అడిగితే నీకేం కనపడుతుంది అంటాడు. గురువుగారు నాకు కన్నే కనపడుతుంది అంటాడు అనమాట. నాకు పెట్టలేదు, చెట్టు లేదు, కొమ్మ లేదు, ఆకు లేదు, నాకు కన్నే కనపడుతుంది అంటాడు. సరే కొట్టండి అని చెప్తే అర్జునుడు కన్నును కొడతాడు. అక్కడ ఉండేటువంటి ఆ దుర్యోధనుడు ఏం కొట్టలేకపోతాడు అనమాట. ఆ చెట్టు కొమ్మకు కొడుతుంటాడు, ఆ పండుగ కొడతాడు అనమాట. అందుకని చెప్పేసి మకర రాశి వారు ఆ కన్నుకేసి కొట్టేదానికి ఏదైతే గురి చేసి ఉంటుందో దాని మీద దృష్టి సారించాలి. అంతేగానక గురువుగారు నాకు ఇది కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, కొమ్మ కనపడుతుంది, రాయి కనపడుతుంది కాదు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి పిట్ట కనపడకూడదు, పిట్టకున్నటువంటి కన్నే కనపడాలి. ఆ గురి చేసి కొడితే గనక ఇంకోటి సలహా కానీ, ఇంకోటి సూచన కానీ వీరికి అవసరం లేదు. ఆ విధంగా ముందుకెళ్తే ఆర్థికపరమైన వనరులు వీళ్ళకి బయట వస్తాయి. ఇందులో ముఖ్యంగా వీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయి. ఇవి కావాలా, సంజాయిషి కావాలా, అటువైపా ఇటువైపా వెళ్ళిపోవాలి. ఇక వీరికి అదృష్ట శాస్త్రంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ మాసంలో కలిసి వస్తే కనుక ఇక జీవితం వెనక్కి రారు కూడా. వీళ్ళకి శత్రు భయము, నరఘోష, నరదృష్టి ఏమన్నా ఉందా? ఎవరి వల్ల వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు? నష్టం ఎక్కడ జరుగుతుంది వీళ్ళకి? వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలను పెట్టి ఉన్నా నష్టపోతూ ఉంటారు. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలానే ఒకరి సలహాతో వీరు ఏదైనా పాటిస్తే కూడా వీరు నష్టపోతారు. ఈ 3 విషయాల్లో వీరికి శత్రువులు
నష్టపోతూ ఉంటారు. వీరి శత్రువులు ఎక్కడో ఉంటారండి, బంధుమిత్రులు సైతంతోనే వాళ్ళ పేరులోనే ఉంటుంటారు వీరి శత్రువులు. సొంత మేనమామలు, మేనత్తలు ఇలాంటి వాళ్ళే వీరికి శత్రువులు. కాబట్టి అలాంటి వాళ్ళతో వీరు చాలా జాగ్రత్తగా సన్నిహితంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఏ విషయాన్ని కూడా వ్యక్తిపరచకూడదు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు అస్సలు చేయకూడదు. నీ జేబులో డబ్బులు ఎంత ఎవరికి చెప్పకూడదు. అలానే చేస్తేనే వీరికి ముందడుగు వేసేదానికి, లేకపోతే నరదిష్టి నరఘోష వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? ఇక వీరికి ఆరోగ్యం అయితే కనుక ఎసిడిటీ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా వీరికి కామన్ గా వస్తాయి. అంటే లివర్ ఈ సంవత్సరం అయితే కనుక వీరికి లివర్ కొంచెం ఇబ్బంది ఎలా ఉంది కాబట్టి వీరికి చెడు వ్యసనాలు ఉంటే చాలా తగ్గించుకోవడం చాలా మంచిది మకర రాశి వారికి. అందులో ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో తగ్గించుకుంటే ఇంకా మంచిది వీరికిను. ఎవరికైనా సరే వీరు దానం చేయాలి తప్పితే మందు తాగడం లాంటిది, సిగరెట్, మద్యపానం లాంటివి కూడా ఏం చేయకూడదు. అలా చేస్తే వీరికి ప్రమాదకరం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు గండాలని కొన్ని వీరు ఆచిచూచి ప్రయాణం చేయాలి. కొత్త వాహనాలు కొనకూడదు పెద్దగా, ఉన్న వాహనాలు చేసుకుంటే వెళ్ళిపోయిన కొత్త వాహనాలు పెద్దగా కొనకుండా ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. గురుగారు వీళ్ళకి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? భార్య భర్త మధ్య రిలేషన్స్ కావచ్చు, మూడో వ్యక్తి ద్వారా ఏమైనా ఇబ్బంది వాతావరణం అని ఉంటుంది? ఈ మకర రాశిని చూసినప్పుడు ఇది కనుక కుటుంబ వ్యవస్థ ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి పేరు కావచ్చు, ప్రఖ్య కావచ్చు, ముందుండేమో వీళ్ళ అవసరానుసారంగా వాడేస్తారు మకర రాశి వాళ్ళని. వెనకేమో ఆ పెట్టాళ్లే, ఈయన కాకపోతే ఇంకో నాకు బంగారం దొరికేది, ఈయన పెట్టకపోతే నాకు అసలు కోటీశ్వరం చేసుకునేవాడిని, ఇలాంటి వేషాలు వెనక నుంచి పడుతూ ఉంటారు అన్నమాట. వీరు విన్నా వినకపోయినా ఆ చివరిలో విని లేని చేయలేని పరిస్థితి, నిస్సహాయపరులు. అలాంటి వారు కూడా ఈ మాసంలో అదృష్టం రావడం ఒక నిజంగానే అదృష్టం అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. ఎన్నటి నుంచో ఏది చూస్తున్నారు. ఇక కుటుంబ విషయాలతో కూడా వీరికి ఉన్నటువంటి పొరుగు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ఇవన్నీ కూడా నిలబడేలా ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు వీళ్ళు. అలానే కుటుంబ విషయాల్లో కలహాలు వచ్చేసి, కుటుంబ విషయంలో ఏదైనా కుటుంబ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగేసి, చెట్టుకోలు కొట్టుకోలు వేసి సూతులు లేకుండా ఉండేటువంటి వారు ఎవరు ఉన్నారు, వీరు సుబ్రహ్మణ్య స్వామికి బుధవారం రోజున అర్చన, అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం లాంటివి చేస్తే ఖచ్చితంగా మకర రాశి వారికి అదృష్టం ఒకటి కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ విషయాలకి బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి పరిహారం చేసుకోవచ్చు. శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరప్రభావం ఎక్కువగా ఉందనుకుంటే ఈ నెల ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి విషయం ఏంటంటే, ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటాయి కట్టపల్లాగా. అవి మనకి తెలియదు, ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకనే మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు, ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోలను కొట్టుకోలను చేసి, చిన్న చిన్న కుటుంబాలను విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్ని కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకములు అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనీజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకుని ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో ఉన్న గురువులా లేదా నాలాంటి గురువులా నాతోనా సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందనై ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే ఖచ్చితంగా అండి, పరిహారాల కన్నా కూడా ముందు మకర రాశి వారికి చిన్న విన్నపం ఏంటంటే, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అవి చూస్తే కానీ తెలియదు, కొన్ని విషయాలు చేస్తే కానీ తెలియదు. తినపోతూ రుచి ఎందుకు అన్నట్టుగా మనం కొన్ని వస్తువులు తింటేనే కానీ తెలుస్తుంది రుచి. అలానే వీరికి జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, జరిగేటువంటి విశేషాలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, కొంచెం ఒక్కసారి అవాక్ అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి వీరి విషయంలో. అరే వీరు నన్ను మోసం చేశారా, ఇంత మాట ఇచ్చి
ఇంత ఒకే కంచం ఒకే మంచం ఉండేవారు, వీరు నన్ను మోసం చేశారా అనేటువంటి బాధపడేటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి వీరి ఒక దృష్టికి. అలాంటి సైతం కూడా శత్రుభయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీరికి ఎక్కువ శాతం కూడా వస్తువులు రూపంగా మనం మంత్రం చేసి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వచ్చేదానికి ఉంటుంది, అలా మోసపోతూ ఉంటారు వీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. అందుకని అలాంటి వారికి కూడా మన దగ్గర కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకి ఇచ్చే సదవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ ఒకసారి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మకర రాశి వారు ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వస్తువు, ఇది ఒక ప్రేమ కట్టినటువంటి యంత్రాలు. ఇవన్నీ కూడా కుబేర యంత్రం, శక్తి యంత్రం, ధన యంత్రం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోనూ. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, నరదిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది ఈ యొక్క యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రజల మీద ఉన్నటువంటి మక్కువతో అందరూ బాగుండాలనే ఒక శుభ సంకల్పంతో ఈ యొక్క వస్తువుని నేను ఉచితంగా ఇస్తున్నాను. ఇది ఉచితంగా ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా ఒకటి ఉండాలని ఒక శుభ సంకల్పంతో ఇస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా అందజేసుకోవచ్చు. కానీ దీని యొక్క రుసుము లేకపోయినా ఇది చెంత చేర్చేటువంటి అయ్యేటువంటి రుసుము మాత్రమే నేను తీసుకుంటా ఉన్నాను. ఇది అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు, కుల మతాలతో భేదం లేదు. దాంతోపాటు ఇక వీరికి నరదిష్టి నరఘోష కన్నా కూడా చేయించేటువంటి క్రియల ద్వారా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అనుకున్న పనులు అవ్వక, ఏ పని చేద్దాం ముందుకు రాక, ఎందులో శాశ్వతంగా లేకపోతాం, మళ్ళీ వెతుక్కుంటూనే ఉన్నారు. ఉన్నటువంటి బంధుమిత్రులందరూ వీరికన్నా పై స్థాయికి వెళ్తుంటే వీరు అక్కడే ఉంటుంటారు కాబట్టి హెడ్ మాస్టర్లా ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా చెడు క్రియ మనమేం జరగకుండా ఉండాలంటే ఇది అత్తరండి, సెంట్. ఇది అందరికీ మనకన్నా గొప్పగా మన ప్రజలు తెలుసు, మన దగ్గర ఏముంటాయి, ఏమిస్తే ఏం పనులు అవుతాయి కూడా తెలుసు. అలా ఇబ్బంది పడేవాళ్ళు, అష్టదిబ్బంది అయిన వారికి ఈ యొక్క సెంట్ అనేది నేను అందజేస్తున్నాను. ఇది చాలా సరసమైన ధరల్లోనే ప్రజల వద్దకు చేయించేటువంటి సదవకాశం ఉంది. మంత్రోచ్చారణ చేసిస్తాను కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అన్ని రకాల వర్గాల వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండేలాగా. ఇది పాత రాగి అండి, పాతదంటే మా పాత తరంలో రాగి అనమాట, మనం కూడా తెలియదు. అది దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం రాగి అనమాట. అది సాధించి అది సంపాదించి దాంట్లో ఈ యొక్క మంత్రోచ్చారణ నింపి ఉంది. దీంట్లో వాటర్ పోసుకొని తాగాలి. మకర రాశి వారికి ఎసిడిటీ, లివర్ ప్రాబ్లము, ఈ స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి, అనేజీ ఉంటుంది, ఇది పనిచేయదు బుర్ర, ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పాత్రలో నీళ్లు పోసుకొని తాగేది ఇంట్లో అందరూ తాగొచ్చు. ఈ యొక్క పాత్ర ఇంట్లో ఉంటే వారికి ఇంకా సంజీవిని ఉన్నట్టే. కాబట్టి ఇది అమృత సంజీవిని. ఇది ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలు, వారికి చెంతకి చేర్చడం సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఇంకా ఇలాంటి వస్తువులు వారి యొక్క సమస్యను బట్టి మనం మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేరుస్తాం. వారి సమస్యను మొత్తాన్ని ఇలా పటాబంచులు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ పోటీ పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులు కావచ్చు, బోధన చేసేవారు కావచ్చు, ఆ స్ట్రెస్ అయ్యేవారు కావచ్చు, పాస్ అవ్వాలని ఒక సంకల్పంతో ఉంటారు. వారందరికీ కూడా మనం అందజేస్తున్నాము ఈ యొక్క ఎల్ఈడి బల్బు. ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ బల్బుని ఇంట్లో పూజా మందిరంలో, బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పిల్లలు చదువుకునేట్టు నూనెలో పెట్టుకుంటే స్ట్రెస్ చదివినంత గుర్తుండిపోద్ది. ఇవన్నీ పోతాయి. కాబట్టి ఈ యొక్క ఎల్ఈడి బల్బు కూడా మనము సమర్పిస్తున్నాము, సరసమైన ధరలను ఇస్తున్నాము. ఇంకా ఎన్నో రకాల వస్తువులు మన వద్ద ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ వస్తువులు ఇచ్చినా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఒకటి కావాలి. ఆ దేవుని అనుగ్రహానికి మనకి ఇప్పుడు ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని అనుగ్రహం అంటే కనుక ఆంజనేయ స్వామికి అభిషేక అర్చనలు చేసుకోవటం, అలానే మనకి వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి, పాలతలకి లాంటి నైవేద్యం పెట్టేసి, చలివిడి లాంటి నైవేద్యం పెట్టేసి, వినాయక స్వామి వారికి పెట్టేసి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకుంటుండాలి. పెద్దల కార్యక్రమాలు ఏమైనా పితృదోషాల నుండి తీసేసుకుంటూ ఉండాలి. ఇక ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా వీరికి గుగ్గిళ్ళు ఉంటాయి కదా, బఠానీలైనా శనగలైనా గుగ్గిళ్ళు ఉండేసి ఎక్కడైనా రావణవరాలైనా కానీ విష్ణాలైనా కానీ సమర్పించుకోవడం, ఇలాంటివి చేస్తే అష్టైశ్వర ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయం జరుగుతుందో మనకు మంచి జరిగే విషయాలు నలుగురికి షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలంగా ఉండే అవసరం లేదు, అనుగుణంగా ఉంటే చాలు. కాబట్టి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఆరెంజ్ కలరు, టమాటో కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు. అలానే వీరికి కలిసి వచ్చే వారం మంగళవారం, శనివారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చే నెంబర్ 51 మకర రాశి 518, ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు కూడా ఒక అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.